అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా 65 ఏళ్ల పైబడిన పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ఒక అద్భుతమైన శుభవార్త గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ గుడ్ న్యూస్ ప్రకటించింది ఎవరో కాదండి, తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి వారు. ఈ వీడియోలో చెప్పే సమాచారం ప్రతి వృద్ధ భక్తుడికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, మీ మిత్రులతో షేర్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వయోవృద్ధ భక్తుల కోసం టీటీడీ ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. 65 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లు ఇకపై ఎలాంటి కష్టం లేకుండా, ఎక్కువసేపు నిలబడిన అవసరం లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామివారి దర్శనం పూర్తయ్యేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందండి. సాధారణ భక్తుల మధ్య తోపులాట, గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే పరిస్థితి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకునేలా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక దర్శనానికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే భక్తులు తమ వయసు 65 ఏళ్లు దాటినట్టు నిరూపించే ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, సీనియర్ సిటిజన్ ఐడి కానీ వీటిలో ఏదైనా ఒకటి తీసుకెళ్తే సరిపోతుందండి. దర్శనానికి వచ్చేవారు తిరుమలలో వంతెన గ్యాలరీ వద్ద ఉన్న S1 కౌంటర్కు చేరుకోవాలి. మీరు ఎంచుకున్న దర్శన సమయానికి కనీసం 1 గంట ముందే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఉదాహరణకి, అలాగే మధ్యాహ్నం 3 గంటల స్లాట్కి వెళ్ళాలంటే 2 గంటల లోపు మీరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. వృద్ధులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు మెట్లు లేని సూటిగా వెళ్లే మార్గం ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో వేచి చూసే సమయంలో కూడా కూర్చోవడానికి మంచి సిట్టింగ్ సౌకర్యం ఉంటుందండి. అంతేకాకుండా అక్కడే వేడి పాలు, సాంబార్ అన్నం, పెరుగన్నం వంటి అన్న ప్రసాదాలు ఉచితంగా అందిస్తున్నారండి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సీనియర్ సిటిజన్ దర్శనం జరుగుతున్న సమయంలో కొంతసేపు సాధారణ దర్శనం, స్పెషల్ దర్శనం ఆపివేస్తారండి. దీనివల్ల ఎలాంటి రద్దీ లేకుండా పూర్తిగా గౌరవప్రదంగా స్వామివారి దర్శనం జరుగుతుందండి. గర్భాలయం నుంచి బయటకు వచ్చే వరకు మొత్తం ప్రక్రియ సుమారు 30 నిమిషాల్లో పూర్తవుతుందండి. వృద్ధులు ఒంటరిగా రాలేని పరిస్థితుల్లో వారి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో తోడుగా అనుమతిస్తారు. భర్త లేదా భార్యకు వయసు 65 ఏళ్లు రాకపోయినా సమస్య లేదండి. అలాగే 80 ఏళ్లు దాటిన వారు లేదా నడవలేని స్థితిలో ఉన్న వారికి మరొక సహాయకుడిని కూడా అనుమతిస్తారు. అయితే ఈ ప్రత్యేక దర్శనాన్ని ప్రతి 90 రోజులకు ఒకసారి మాత్రమే వినియోగించుకునే నిబంధన ఉందండి. ఒకసారి దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ 3 నెలల తర్వాతే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ సమాన అవకాశాలు కల్పించే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అండి. దర్శనం అనంతరం లడ్డూల విషయం వస్తే, సీనియర్ సిటిజన్ కోటాలో ₹20 చెల్లించి 2 లడ్డూలు పొందొచ్చు. అదనంగా కావాలంటే ఒక్కో లడ్డూకు ₹25 చొప్పున తీసుకోవచ్చండి. నడవలేని వృద్ధుల కోసం ఉచిత బ్యాటరీ కార్లు కూడా ఆలయం వెలుపల కూడా లడ్డు కౌంటర్ వద్ద అందుబాటులో ఉంటాయండి. ఇది కేవలం వృద్ధులకే కాదు, దివ్యాంగులు, దీర్ఘకాలిక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు, ఉదాహరణకు కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నవారు, వీరికి కూడా ఇదే తరహాలో ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. కానీ వీరు తప్పనిసరిగా ప్రభుత్వ మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. ప్రైవేట్ డాక్టర్ రిపోర్ట్స్ ఇక్కడైతే అంగీకరించరు. ఈ దర్శనాన్ని ఆన్లైన్లో టీటీడీ అధికార వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వృద్ధులకు సంబంధించి కానీ, దివ్యాంగులకు సంబంధించి కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సంబంధించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియచేయండి. అలాగే నేను స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కు కూడా సంప్రదించి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సమాచారం పొందాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.